ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ముగ్గురు విద్యార్థుల పరిస్థితి విషమంగా మారింది. వీరిలో 10వ తరగతి విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు నిమ్స్కు తరలించారు. ప్రస్తుతం శైలజకు వెంటిలేటర్ సాయంతో చికిత్స అందిస్తున్నారు. అక్టోబర్ 29న ఆశ్రమ పాఠశాలలో 70 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానికంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. వీరి ఆరోగ్యం కుదుట పడటంతో డిశ్చార్జ్ చేశారు. అయితే వీరిలో శైలజ ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన తర్వాత ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాలలో మొత్తం 500 మంది విద్యార్థులు ఉండగా ప్రస్తుతం 150 మంది మాత్రమే క్లాసులకు హాజరవుతున్నారు. మరోవైపు అధికారులు నిర్లక్ష్యంతోనే విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యారని విద్యార్థి సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా అక్కడ విద్యార్థులు 60 మంది విద్యార్థులు గాను 3 విద్యార్థులు చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి. అందులో ఒక అమ్మాయి 10వ తరగతి చదువుకున్నటువంటి శైలజ ఆమెని మంచిర్యాలకి తరలించి ఆడికెళ్ళి హైదరాబాద్ తరలించిన పరిస్థితి. ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉన్నటువంటిది కనబడతా ఉంది. ఇప్పటి వరకు ఉన్నతాధికారులు అక్కడికి వెళ్ళి పరిశీలించిన పరిస్థితి లేదు. అదేవిధంగా వాళ్ళు మొత్తం కూడా ఆ కుటుంబ సభ్యులు ఆ అమ్మాయికి ట్రీట్మెంట్కి సంబంధించినటువంటి అమౌంట్ కూడా వాళ్ళే పే చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే అధికారులు ఈ విద్యార్థుల పక్షాన ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పేసి మేము డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.